సాయంత్రం 6ంటికి లాగౌట్ అయ్యాక కూడా బాస్ నుంచి కాల్ వస్తే మీకు ఎలా అనిపిస్తుంది? వర్క్ ఈజ్ వర్క్ అంటారా, లేక నా పర్సనల్ లైఫ్ నా ఇష్టం అని ఈ ఫోన్ పక్కన పడేస్తారా? రీసెంట్ గా ఒక స్టార్ట్అప్ ఫౌండర్ షేర్ చేసిన స్టోరీ ఇప్పుడు ఇంటర్నెట్ ని 2 వర్గాలుగా విడగొట్టేసింది. ఒక పక్క అకౌంటబిలిటీ, ఇంకో పక్క వర్క్ లైఫ్ బ్యాలెన్స్. అసలు ఆ ఆఫీస్ లో ఏం జరిగింది? ఆ ఎంప్లాయీస్ ఎందుకు రీజన్ చేయాల్సి వచ్చింది? లెట్స్ ఎక్స్ప్లోర్. బీ రోలింగ్ మీడియా ఫౌండర్ రోనిత్ ఠాకూర్ ఇన్స్టాగ్రామ్ లో ఒక మ్యాటర్ షేర్ చేశాడు. ఒక కొత్త ఎంప్లాయీ జాయిన్ అయిన 2 రోజులకే పర్సనల్ ఎమర్జెన్సీ అని ఆఫీస్ కి రావడం మానేశాడట. సరే కదా అని అతనికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాడు. అంతా బాగానే ఉంది, కానీ ఒక రోజు ఒక ఇంపార్టెంట్ వీడియో లైవ్ వెళ్లాల్సి ఉంది. కరెక్ట్ గా ఆఫీస్ అవర్స్ అయిపోయిన 15 నుంచి 20 నిమిషాలకి ఆ వీడియోలో ఏదో ఇష్యూ వచ్చింది. కానీ ఆ ఎంప్లాయీ మాత్రం ఫోన్ కి అస్సలు దొరకలేదు. దీంతో టీం మొత్తం ఇబ్బంది పడాల్సి వచ్చింది. మర్నాడు రోనిత్ ఆ ఎంప్లాయీతో మీటింగ్ పెట్టి పని పట్ల బాధ్యత ఉండాలి, అర్జెంట్ వర్క్ ఉన్నప్పుడు అవైలబుల్ గా ఉండాలి అని చెప్పాడు. దీన్ని సీరియస్ గా తీసుకున్నా కానీ ఆ ఎంప్లాయీ తన ఎక్స్పెక్టేషన్స్ కంపెనీతో మ్యాచ్ అవ్వడం లేదని చెప్తూ వెంటనే రిజైన్ చేశాడు. బాస్ వర్ధన్ ఏంటంటే, నా ఆఫీస్ లో కల్చర్ చాలా చిల్ గా ఉంటుంది, మ్యూజిక్ వింటూ పని చేసుకోవచ్చు, కానీ అకౌంటబిలిటీ మాత్రం చాలా ఇంపార్టెంట్ అని చెబుతున్నాడు. స్కిల్స్ కంటే సరైన యాటిట్యూడ్ ఉండడం ఆ ఎంప్లాయీస్ నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ లెర్నింగ్ తన పోస్ట్తో లెక్చర్ ఇచ్చేశాడు. అయితే ఈ పోస్ట్ కింద కామెంట్స్ చూస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఇక్కడ జనాలు 2 గ్రూపులుగా విడిపోయారు. ఒక గ్రూప్ ఏమంటున్నారంటే, అకౌంటబిలిటీ అంటే 24/7 బాస్ కి బానిసలా ఉండటం కాదు, ఆఫీస్ టైం అయిపోయాక ఎంప్లాయీ ఒక్క నిమిషం కూడా ఆన్లైన్ లో ఉండాల్సిన అవసరం లేదు, అది ప్లానింగ్ లో ఉన్న లోపం అని ఫైర్ అవుతున్నారు. ఇంకో గ్రూప్ ఏమంటున్నారంటే, వర్క్ అంటే ఓనర్షిప్ తీసుకోవాలి, ఒక ఇంపార్టెంట్ డెడ్ లైన్ ఉన్నప్పుడు 15 నిమిషాలు ఎక్స్ట్రా కేటాయించడంలో తప్పులేదు, అలా బాధ్యత లేని వాళ్ళు కెరీర్ లో ఎదగలేరు అని సపోర్ట్ చేస్తున్నారు. డెలాయిట్ లాంటి పెద్ద కంపెనీలో పనిచేసిన వాళ్ళు కూడా తమ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేస్తూ డబ్బుల కంటే మనశ్శాంతి ముఖ్యమని కొందరు, బాధ్యత ముఖ్యమని మరికొందరు డిబేట్ చేస్తున్నారు. ఒకప్పుడు అంటే ఏమో కానీ ఈ కాలం జనరేషన్స్ కి సెల్ఫ్ రెస్పెక్ట్, పర్సనల్ స్పేస్ చాలా ఇంపార్టెంట్. అదే టైంలో కంపెనీ గ్రోత్ లో మన రోల్ కూడా ఇంపార్టెంట్. మరి మీరేమంటారు? ఆఫీస్ అవర్స్ అయిపోయాక కూడా కాల్స్ అటెండ్ చేయడం కరెక్టా, లేక ఆ ఎంప్లాయీ చేసింది కరెక్టా? మీ బాస్ ఎప్పుడైనా మిమ్మల్ని ఇలాగే ఇబ్బంది పెట్టారా? మీ స్టోరీని కూడా కింద కామెంట్ చేయండి.